బిగ్ బాస్ లైవ్లో ప్రేరణకి తనుజకి బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన అందులోనూ ఈ సీజన్కి ఇదే లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటూ అలాగే కెప్టెన్ అయ్యే అవకాశం అంటూ బిగ్ బాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ప్రేరణకి తనుజకి బిగ్ బాస్ బాల్ గేమ్ పెట్టారు. అయితే ప్రేరణ తనుజని కావాలని ఎంపిక చేసుకుంది. అయితే చివర్లో 5 సెకండ్లో తనుజ బాల్ వేయకపోవడంతో కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అయిపోయింది. దీంతో తనుజ చాలా ఫీల్ అవుతుంటే ప్రేరణ మంచి బూస్టప్ ఇస్తుంది లైవ్లో. అరే నిజంగా నువ్వు గెలుస్తావని చెప్పే నేను నిన్ను ఎంచుకున్నాను, అదే మిగిలిన వాళ్ళు ఎవరినైనా నేను ఎంచుకుంటే వాళ్ళు విన్నర్ అవుతారు కదా అని చెప్పేసి, సర్లే నువ్వు కెప్టెన్సీ కంటెండర్ నుంచి పోయినంత మాత్రాన అప్సెట్ అవ్వద్దు అని ప్రేరణ చెప్తుంది. అబ్బా ఇదే లాస్ట్ కెప్టెన్ కదా ఈ సీజన్కి, అయినా ఫంక్షన్ ఆఫ్ ద సెకండ్స్లో పోయింది, ఇది చాలా బాధగా ఉంది అంటే దానికి ప్రేరణ అంటుంది, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి నో ప్రాబ్లం, నువ్వు ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ గురించి ఫీల్ అవ్వద్దు, రానున్న 4 వారాలు కూడా గేమ్ బాగా ఆడు, సో ఫైనల్గా నువ్వు ఏంటంటే ఇంకా 4 వారాలు గేమ్ ఆడితే అసలు సిసలైన కప్పుని తీసుకుందువు కానీ ట్రోఫీ విన్నర్ నువ్వే కావాలి అంటూ మంచిగా మాట్లాడుతుంది ప్రేరణ తనుజతో. సో తనుజ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు వచ్చి నన్ను తీసుకోవడం అలాగే నాతో గేమ్ ఆడిపించడం, ఐఎమ్ సో హ్యాపీ అంటే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా అంటూ ప్రేరణ అయితే చెప్పుకొచ్చింది. సో ఫైనల్గా అయితే గనక ప్రేరణ తనుజతో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి.